హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. గ్రూప్ 2 అభ్యర్థులు ఏదైతే గత కొద్ది రోజులుగా ఆందోళన చెందుతూ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారో ఈ విషయాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి చేరడమైంది. ఆయన కూడా వెంటనే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఇచ్చారు. గ్రూప్ 2 అభ్యర్థులకి మేము వెన్నంటే ఉంటాం, వారి యొక్క బాధలను అర్థం చేసుకుంటాం, వాళ్ళకి ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పడమే కాకుండా తన లీగల్ టీంతో చర్చిస్తున్నట్లుగా తెలియజేశారు. అంటే ఏదో ఒక పరిష్కార మార్గం అయితే రేపు ఉదయం లేదా రేపు సాయంత్రంలోగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ఏదైతే అభ్యర్థులు వాళ్ళ మానసిక ఆందోళనతో చేస్తున్నారో ఆ పోరాటం, ఆ ధర్నాలు అందరూ కలిసి చేసినటువంటి యూనిటీ వల్ల ఇది సమిష్టిగా వాళ్ళందరికీ ఒక రకంగా ముందడుగు పడిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇది ఒక శుభసూచిక. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులకి రాష్ట్ర విధానంలో వచ్చినటువంటి ఆ లోపాలని వాటిని ఖచ్చితంగా వాళ్ళైతే పరిష్కరించమని అడుగుతున్నారు. ఇప్పుడు అది విద్యాశాఖ మంత్రి వారి వరకు చేరడమే కాకుండా ఆయన వెంటనే స్పందించడం ఇక్కడ చాలా గొప్ప విషయం. ఆయన వెంటనే స్పందించి లీగల్ టీంతో చర్చిస్తున్నామని చెప్పడమే కాకుండా ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గాన్ని చూపెడతామని చెప్పడం అయితే జరిగింది. కనుక ఖచ్చితంగా ఎల్లుండి మనకి ఫిబ్రవరి 23వ తేదీన ఎగ్జామ్ జరగబోతుంది. ఈలోగా అంటే రేపే ఖచ్చితంగా ఏదో ఒక ప్రకటన అయితే వస్తుంది. మ్యాక్సిమం గ్రూప్ 2 అభ్యర్థులకి అయితే మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక మంచి శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఏ విషయాన్నైనా అభ్యర్థులు ముక్తకంఠంతో ఒక పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఫలితాలు ఉంటాయి అనడానికి ఇది ఒక శుభపరిణామం. అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇదే ఉత్సాహంతో మీరు యొక్క ఒక యూనిటీగా ఉంటూ మీ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ ఎగ్జామ్ విషయంలో మీరేం కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన పరిష్కారాన్ని ఏ విధంగా కోరుకుంటున్నారో కామెంట్ రూపంలో మన వీడియో కింద పెట్టండి. మీకు మంచి జరగాలని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ.